ఇప్పటికే వచ్చే సంక్రాంతి సినిమాల పోరు మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' 2025 జనవరి 10న రిలీజ్ కాబోతోంది. అలాగే 'దిల్ రాజు' బ్యానర్ నుంచి ఒక సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రభాస్ నటిస్తున్న 'రాజాసాబ్' కూడా సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా ఒక్కో సినిమా రిలీజ్ డేటును లాక్ చేసుకుంటూ ఉంటే, షూటింగ్ చివరి దశలో ఉన్న 'దేవర', 'గేమ్ చేంజర్' మాత్రం సైలెంట్‌గా ఉన్నాయనే విమర్శల నేపథ్యంలో 'దేవర' రిలీజ్ డేట్ లాక్ చేశారు. ఏప్రిల్ 5 నుంచి 'దేవర' సినిమా వాయిదా పడుతుందని అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. 'దేవర'కు దసరా తప్ప మరో ఆప్షన్ లేకపోవడంతో పండక్కి 2 రోజుల ముందు అక్టోబర్ 10న రిలీజ్‌కు ప్లాన్ చేశారు. ఇక 'రామ్ చరణ్' 'గేమ్ చేంజర్' కూడా దసరాకే వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. సెప్టెంబర్‌లో 'గేమ్ చేంజర్' రిలీజ్ చేద్దామనుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' సెప్టెంబర్ 27న వస్తోంది. దీంతో 'గేమ్ చేంజర్' కూడా దసరా మాత్రమే బెస్ట్ ఆప్షన్‌గా ఉంది. అదే జరిగితే 'దేవర' వర్సెస్ 'గేమ్ చేంజర్' వార్ మామూలుగా ఉండదు. అయితే ఎన్టీఆర్, చరణ్‌తో తమిళ స్టార్ హీరో సూర్య కూడా దసరా రేసులోకి రావడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. సూర్య కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో ఏకంగా 10 భాషల్లో పాన్ ఇండియా లెవెల్‌లో శివ తెరకెక్కిస్తున్న 'కంగువ' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను దసరా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 10న 'కంగువ' థియేటర్లోకి రానుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఒకవేళ సూర్య కూడా దసరా రేసులో కన్ఫర్మ్ అయితే 'దేవర'తో గట్టి పోటీ తప్పదనే చెప్పాలి. మరి దసరా సినిమాలపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.